దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు 2015లో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఆ కేసును గౌరవ హైకోర్టు తప్పుడు కేసు అని చెప్పి క్వాష్ చేసింది. కర్నూలు ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు నిన్న 28/2/25 వాయిదా ఉంటే గౌరవ కోర్టు ముందర అటెండ్ అయ్యి జరిగిన వాస్తవాలన్నీ చెప్పి ఈ కేసును హైకోర్టు క్వాష్ చేసింది. కాబట్టి తప్పుడు కేసు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు రిపోర్ట్లు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తప్పున్నా కూడా అది అక్విటల్ అవుతే అఫీషియల్స్ మీద కేసు తీసుకొని వాళ్ళని పనిష్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి బహిరంగ కోర్టులో చెప్పడం జరిగింది. బహిరంగ కోర్టులో మార్నింగ్ పోతే పిలిస్తే ఈ విధంగా జరిగిందని చెప్తే పాస్ ఓవర్ అని చెప్పారు. సరే యువర్ ఆనర్ పాస్ ఓవర్ అని చెప్పాను. లాస్ట్లో అందరు అడ్వకేట్లు, కోర్టు కానిస్టేబుళ్ళు, స్టాఫ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక బెంచ్ క్లర్క్, లేడీ బెంచ్ క్లర్క్, మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరు, ఒక అటెండర్ కోర్టులో ఉన్నారు. అన్ని వివరంగా చెప్పొచ్చిన ఈ విధంగా కేసు జరిగింది, అసలు కేసు జరగడానికి కారణం ఏమి చెప్పొస్తే సరే అండి నేనేం చేయలేనని చెప్పింది. చేయని తర్వాత మీ బాధ్యత చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. సిఆర్పిసి 340 ప్రకారంగా తీసుకుంటారా, ఐపీసీ 211 ప్రకారం తీసుకుంటారా, ఏ విధంగా కన్సిడర్ చేస్తారో చేయండి. 199 సిఆర్పిసి ప్రకారంగా కూడా మీరు కన్సిడర్ చేయండి. చేయాల్సిన బాధ్యత మీకుంది. కోర్టును వాళ్ళ ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని, స్వార్థానికి వాడుకొని, వాళ్ళ అవసరాలకు, వ్యక్తిగత ద్వేషాలకు, వ్యక్తిగత కక్షలకు కోర్టును వాడుకుంటున్నారు పోలీసులు. ఎన్ని రోజులు ఈ విధంగా సమాజంలో నడుస్తుంది, ఎక్కడో బ్రేక్ కావాలి కాబట్టి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నా మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ 31X అనేది వర్తించదు, తప్పుడు కేసు పెట్టారు పోలీసులు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు చాలా స్పష్టంగా చెప్పి అన్ని ఎవిడెన్స్లు ఇచ్చేసి వస్తే ఘనత వహించిన మేధావి అని చెప్తున్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు, జడ్జి గారు, ప్రొబేషనరీ ఎక్సైజ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారు చేసిందేమంటే అఖిలుడు కోర్టుకు అటెండ్ కాలేదు అని చెప్పి రాసినారు. ఏమనాలి చెప్పండి, న్యాయ వ్యవస్థను ఏమనాలి? మాట్లాడితే తప్పంటున్నప్పుడు ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనేవాడు పుట్టుకతో భారతీయుడు. స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరులకు పుట్టాను. ఈ నా జన్మస్థలం భారతదేశంలో బేతంచెరు. నేను ఈ దేశానికి వలస వచ్చినవాడిని కాదు, శరణార్థిగా వచ్చినవాడిని కాదు, అనాథగాను కాదు, ఇంకో విధంగా ఈ జీవనంలో ఈ జీవనాన్ని సాగించడం లేదు ఈ దేశంలో. మరి ఒక న్యాయవాది అయింది నేను ఒక అడ్వకేట్నండి, న్యాయవాదిని, నేను లాయర్ను అని గౌరవం మ్యాజిస్ట్రేట్ గారికి చాలా స్పష్టంగా చెబితే కూడా తన నిర్లక్ష్యంతో కోర్టుకు అటెండ్ కాలేదని చెప్పి రాస్తే ఏమనుకోవాలి? ఎంతమంది అడ్వకేట్లు కోర్టులో ఉన్నారు, కోర్టు కానిస్టేబుళ్ళు ఉన్నారు, బయట నుంచి వచ్చిన బాధితులు ఉన్నారు, నేరస్తులు, ముద్దాయిలని చెప్తున్న వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా ఇద్దరు స్టెనోగ్రాఫ్స్ ఉన్నారు, ఒక అటెండర్ ఉంది, ఒక బెంచ్ క్లర్క్, 3 బెంచ్ క్లర్క్లు నిన్న వర్క్ చేసిన వాళ్ళు ఉంటే అంత బహిరంగ కోర్టులో నేను వెళ్ళి అటెండ్ అయ్యి అన్ని వివరంగా చెప్పొస్తే న్యాయమూర్తి గారు నేను ఆ కోర్టుకు అటెండ్ అయినట్టు రాయలేదంటే ఏమనుకోవాలి వ్యవస్థలో? సో ఇది ఇంతటితో వదిలిపెట్టేది లేదు. మీరు గొప్పవాళ్ళు కావచ్చు, మీరు మేధావులు కావచ్చు, మీ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ గొప్ప వ్యవస్థ కావట్లేదు, కానీ మీ స్వార్థానికి వాడుకొని మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తే మీ ఆస్తులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కానీ ఏమైనా రాసిచ్చారా? మీ కుటుంబ ఆస్తులు, మీ అక్కజెల్లెల ఆస్తులు, అన్నదమ్ముల ఆస్తులు దానం చేసింటే సమాజానికి మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించినా మేము సర్దుకొని ఉండాలి. తీసుకునేదేమో జీతాలు, తీసుకునేది పబ్లిక్ కట్టే పన్నుల మీద తీసుకుంటూ కేవలం అధికారం చేతులు అని చెప్పి మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మేము మిమ్మల్ని ఎందుకు భరించాలి? మీ అహంకారాలను, మీ నిర్లక్ష్యాలను, కేవలం అధికారం వెళ్తే మాత్రం మీ ఇష్టానుసారంగా ప్రవర్తించమని ఎక్కడుంది? ఏ చట్టంలో ఉంది? ఎవరు చెప్పారు మీకు? మరి దీనికి ఎవడు బాధ్యుడు? ఈరోజు ఒక న్యాయవాదిని అయ్యింది, కష్టపడి చదువుకొని న్యాయవాదిని అని చెప్పి బెంచ్ మీద నిలుడుకొని చెప్తే నేనే కోర్టుకు అటెండ్ కాలేదని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు రాస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎక్కడికి పోతుంది ఈ దేశ న్యాయ వ్యవస్థ? ఎవరి కోసం ఈ అలజడులు, విపరీత పోగడలు, విచిత్రమైన చేస్తుంది ఎవరి కోసం? ఎవరు లబ్ధి పొందడానికి కోసం? అడగరానే, మాట్లాడరానే? సో దీని మీద ఖచ్చితంగా బహిరంగ విచారణ జరగాలి.
నేను నిన్న కోర్టుకు అటెండ్ వాస్తవం. ఈరోజు కంప్లైంట్ పంపించాను జిల్లా జడ్జికి, ఇన్ఛార్జ్ జడ్జికి, చీఫ్ జస్టిస్కు, రిజిస్టర్ జనరల్, రిజిస్టర్ విజిలెన్స్ అందరికి పంపించాను. ఏమి జరుగుతుందో చూద్దాం. నిన్న అటెండ్ అవుతే కోర్టుకు రికార్డ్ చేయకుండా 3/3/2025 వాయిదా వేస్తే ఏమనుకోవాలి? సో ఇది ఇంతటితో పోదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉంటారు. ఈ విచిత్రమైన చేష్టలు మానుకొని మనుషులం అనిపించుకుంటే గౌరవం ఉంటుంది. మారుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.